హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వ్లాగ్ అయితే మీరు చూసే ఉంటారు. నేను ఒక పెద్ద ఈవెంట్ కోసం అయితే షాపింగ్ చేసినాను, ట్రావెల్ ప్యాకింగ్ అంతా కూడా చూపించినాను కదా. మరి ఇవాళ అయితే నేను ట్రావెల్ చేసేస్తున్నాను. అది ఎక్కడికి ఏంటి అని చెప్పేసి లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడైతే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాను, ఇది పాత టెర్మినల్ రెనోవేట్ చేశారంట, కాబట్టి ఇంకా కొన్ని షాప్స్ అయితే ఏవి ఓపెన్ చేయలేదు. సో మీకు ఫుల్ చూపిద్దామని అనుకున్నాను. టెర్మినల్ 2ది చాలా పెద్దగా ఉంటుంది, చాలా చాలా షాప్స్ ఉంటాయన్నమాట. మంచి షాపింగ్ ఏరియా అదైతే, అంటే ఎయిర్పోర్ట్లోనే చూపిద్దాం అనుకున్నా కానీ నాకు టెర్మినల్ 1 వేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇది కొత్తగా రెనోవేట్ చేసినారనమాట. సో తక్కువ షాప్స్ ఉన్నాయి. సో ఇది నా డ్రెస్, మీకు గుర్తుందా? ఈ డ్రెస్ ఆల్రెడీ నేను ఒకసారి వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా కాఫీ తాగేసి కొద్దిసేపు అయితే టైంపాస్ చేద్దామని అనుకున్నా. సడన్గా నోటిఫికేషన్ వచ్చింది సేయింగ్ దట్ ఒక 1 అవర్ అయితే ఫ్లైట్ డిలే అయిందని చెప్పి. 1 అవర్ అయితే పర్లేదు, కానీ కొన్నిసార్లు అయితే 5-6 అవర్స్ అవుతుంది. ఇదొక స్నాక్ అండ్ బేవరేజ్ వెండింగ్ మిషన్ అనమాట. సో మనిషే లేకపోయినా మనంతట మనము ఇలా క్లిక్ చేసుకొని ఏది కావాలో అది తీసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకుంటున్నాను. ఇందులో క్యాష్ కానీ కార్డ్ కానీ రెండు యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను రివర్స్లో పెడితే కూడా అది యాక్సెప్ట్ చేయలేదు. సరిగ్గా పెట్టాలి, క్యాష్ చేంజ్ కూడా ఇస్తుంది మనకు. కాకపోతే నేను కరెక్ట్గా 10 రూపీస్ పెట్టాను. వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నా. ఆ బాస్కెట్లో పడింది కదా, ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి జ్యూసెస్, కొన్ని దగ్గర అయితే స్నాక్స్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసి జ్యూసెస్ మాత్రమే ఉన్నదన్నమాట, కోక్స్ ఇలాంటివన్నీ. సో ఇలాంటి టెక్నాలజీ పెరుగుతున్నందుకు ఆనందపడాలో, లేకపోతే ఎంప్లాయీ లేకుండా రన్ చేస్తున్నందుకు ఫ్యూచర్లో ఏమైనా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయనో బాధపడాలో అర్థం కాదనమాట. మీరేమంటారు ఇంతకీ? ఇది కూడా చూడండి, మనం నడవాల్సిన అవసరం లేదు, జస్ట్ లైక్ ఎస్కలేటర్ అనమాట. అక్కడ స్టెప్స్ ఉంటాయి, ఇది నార్మల్గా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది కదా ఎయిర్పోర్టు, నడవకుండా అక్కడ నిల్చుకుంటే చాలు, అదే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ మేకింగ్ పీపుల్ లేజీ ఏమో అని నా ఒపీనియన్. అండ్ ఈ డ్రెస్ నేను మింత్రాలో కొనుక్కున్నాను, ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను వ్లాగ్. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫ్లైట్ ఎక్కాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. సో మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నాను నేను. నా ఫ్లైట్ వచ్చేసి 5:30, డైరెక్ట్ ఢిల్లీ టు తిరుపతి ఉన్నింది. సో డైరెక్ట్ ఫ్లైట్ కాబట్టి 2.5 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. ఇంకా అట్లా ట్రావెల్ అయితే చేసేస్తున్నాను. సో మార్నింగ్ ఫ్లైట్ కదా, ఫుల్గా అయితే నిద్రపోయాను. ఎక్కైనా లేదో అట్లా ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట. సో నాకెందుకు ఫ్లైట్ జర్నీస్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులు కనిపించరు, ఒక షాప్ కనిపించదు, ఏమీ కనిపించదు, జస్ట్ మేఘాలు చూసుకోవాలి. ఇది కూడా ఒక మంచి అంటే బాగుంటుంది, బట్ నాకెందుకో ఇంకా రోడ్ జర్నీస్ ఇష్టం అనమాట పర్సనల్గా. మీకేం జర్నీ ఇష్టమో కమెంట్ చేసి చెప్పేయండి. సో ఇదైతే ఇండిగో నేను వచ్చింది అయితే మార్నింగ్ ఫ్లైట్ కదా. సో నేను 10:30కి అయితే దిగేశాను. ఆలోపు నన్ను పికప్ చేసుకోవడానికి అయితే మా అన్న వచ్చేసినారు. సో వెళ్తా అని PS4కి అయితే వెళ్ళిపోయినాము తిరుపతిలో. ఆబ్వియస్లీ నేను ఎప్పుడు క్రేవ్ అయ్యేది మంచి మసాలా దోశ తినాలని. నేను రకరకాలుగా ఇక్కడ దోశలన్నీ ట్రై చేస్తుంటాను, కానీ నాకెందుకో బయట వెళ్ళి ఇట్లా సరుణ భవనో లేకపోతే ఇట్లా PS4లోనో మంచిగా ఇట్లా పొడి దోశ, మసాలా దోశ, పొడి ఇడ్లీ ఇవన్నీ తినాలంటే భలే కోరిక. ఇక్కడ దొరుకుతుంది, ఈ మధ్యనే కొంచెం డెవలప్ అవుతూ ఉంది ఇక్కడ. ఇట్లా సౌత్ ఇండియన్ ఫుడ్ చేస్తున్నారు. కాస్ట్ కూడా విపరీతంగా ఉంటుంది. పోనీ కాస్ట్ది ఏముంది, తినడం ఇంపార్టెంట్ కదా అనుకొని తీసుకున్నా కూడా చట్నీ బాగోదు, సాంబారు బాగోదు. సో నేను ఒక ఈవెంట్కి వచ్చాను ఇంటికి, నేను ఒక్కదాన్ని వచ్చాను, మా హస్బెండ్ రాలేదు. సో అదేంటంటే మా సిస్టర్ ఎంగేజ్మెంట్ అనమాట. సో ఇంకెలాగో నాకు కొంచెం టైలర్తో పనులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ అవన్నీ చేసేసుకున్నాక మా సిస్టర్తో అయితే సిస్టర్ డేట్కి వచ్చేసినాము. తను నా చెల్లెలు, నా కజిన్ సిస్టర్ అనమాట. చిత్తూరులో ఉన్న చాక్లెట్ రూమ్కి అయితే వచ్చినాను. నాకు చాలామంది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, చిత్తూరులో కొత్తగా పెట్టారు, మేబీ 6 months అవుతుందేమో. నేను 2-3 times ట్రై చేశాను, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. పెద్ద సిటీస్లో ఉన్నట్లు కెఫే లాగా మెయింటైన్ చేస్తున్నారు. మేమైతే వైట్ సాస్ పాస్తా అండ్ మసాలా ఫ్రైస్ విత్ సోర్ క్రీమ్ తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా వెళ్తే ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనమాట. ఇంకొక వ్లాగ్లో కలుద్దాం మరి. ఆ వ్లాగ్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.